పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితంలో ఆత్మీయమైన బలాన్ని కలిగించాలని, మనకి ఉన్న ఆత్మీయమైన బలంతో ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను జయించుకుంటూ దినదినము దేవునికి సన్నిహితం అవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. సాధారణంగా దేవుడు అనగానే మన బాధలు, మన కష్టాలు తీర్చేస్తారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అందుకే చాలామంది అహికమైన వాటి మీద మనస్సు పెడుతూ ఉంటారు. దేవుడు అనగానే ప్రార్థనకి కూర్చోగానే కష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అందులో తప్పు అనేది నేను చెప్పను, కానీ బైబిల్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుడు మన దగ్గర ఏం కోరుతున్నారు అనేది కూడా మనం గ్రహించుకోవాలి. దేవునికి కావలసింది ఒక వ్యక్తి పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించడం అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. మన సమస్యలను బట్టి కానీ, మన బాధలను బట్టి కానీ దేవుణ్ణి మనం ఇహలోకమైన విషయాల కొరకే వాడుకుంటూ ఉంటే, చాలామంది సాక్ష్యం అనే మాట అనగానే దేవుడు చేసిన మేలులన్నీ ఏకరువు పెట్టాలనుకుంటారు. ఆ మాటకొస్తే మనం పీల్చే గాలి ఆయనదే కదూ, మనం తినే ప్రతి ఆహార పదార్థం ఆయన సృష్టించిందే, మనం చూసే అందమైన ప్రకృతి అంతా ఆయనదే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తం ఆయన సృష్టించిందే. వీటన్నిటిని బట్టి మనం ఆనందిస్తూ వాటిని అనుభవిస్తూ దేవునికి అంటుకట్టబడిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నారు. మన ఐహికమైన అవసరతలు మాత్రం మనకి ప్రాముఖ్యంగా ఎంచుకోక దేవునితో ఒక బంధాన్ని మనం ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది కూడా మనకి చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. మానవ జాతి నశించిపోయిన జాతి, దేవునికి దూరంగా జీవించే ఆయన ప్రజలమే కానీ, ఆయన సృష్టించిన ప్రజలమే కానీ, దేవుడంటే ఏంటో తెలియక కేవలం ఈ లోక విషయాల కొరకు జీవించే ఒక శారీరక స్వభావిగా తయారయ్యాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆ రీతిగా సృష్టించలేదు. తన పోలిక, తన స్వరూపంలో సృష్టించుకున్నారు. సృష్టి యావత్తు మానవుని చేతిలో పెట్టారు. మానవుడు దేవుని యొక్క ప్రతినిధిగా, కుమారునిగా ఈ లోకంలో జీవించాలని ఆయన కోరారు. దేవుడు తనకిచ్చిన స్థానాన్ని, చేసిన ఒకే ఒక ఆ తొలి అవిధేయతను బట్టి సర్వ మానవ కోటి దేవునికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి ఈ లోకంలో పుడితే, ఎక్కడైనా పుట్టు, ఏ మతమైనా కానివ్వు, ఏ కుటుంబమైనా కానివ్వు, దేవుడు లేని వ్యక్తిగానే పుడుతూ ఉన్నాం.
మన ఇష్టమైన పద్ధతుల్లో, మనకి అంగీకారమైన విధానంలో ప్రతి కుటుంబం జీవిస్తూ ఉంటుంది. ఎన్ని కుటుంబాలు దేవుని కేంద్రంగా కలిగి ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకమే. మానవుణ్ణి తిరిగి తన యొక్క కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించడానికి ప్రభువారే ఈ లోకానికి దిగి వచ్చారు. యేసు ప్రభు కేవలం మానవుల పాపాలకు పరిహారం చేయటానికి వచ్చారు. సర్వలోక పాప పరిహారార్థం తన రక్తాన్ని చిందించడానికి వచ్చారు. క్రైస్తవులు ఇహలోకమైన విషయాలు, బాధలు, కష్టాలు, కన్నీరు ఎంతున్నా ముందు మనం దేవుని బిడ్డలమా కాదా అని పరీక్ష చేసుకుంటూ ఉండాలి. కొన్ని వారాల క్రితం మారు మనసు గురించి మాట్లాడాను. చాలామంది మారు మనసు పొందాము అనుకుంటూ ఉంటారు. మారు మనసు పొందిన వ్యక్తి నిజంగా మనసు మార్చుకున్న వ్యక్తిలాగా బ్రతుకుతూ ఉన్నామా లేదా? ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా మనిషి కేవలం ఈ లోకం కొరకే లేక ఈ లోకానికే పరిమితి అయి జీవిస్తూ ఉంటాడు. దేవుడు మానవుణ్ణి ఈ లోకం కొరకు మాత్రమే సృష్టించలేదు. ప్రతి మనిషిలోనూ ఒక ఆత్మ ఉంది. ప్రతి ఆత్మను రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. కుటుంబం అంతా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందనుకోండి. కుటుంబ యజమాని ఇంట్లో లేడు. ఒక పాము వచ్చిందనుకోండి, లేకపోతే ఏదో ఒక భయంకరమైన విపత్తు హఠాత్తుగా సంభవించింది. వెంటనే అల్లకల్లోలం అయిపోతూ ఉంటాం. ఇంతలో తండ్రి కాలింగ్ బెల్ కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు అనుకోండి, అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకు? అందరూ చాలా ఆనందిస్తారు, లేక చాలా ధైర్యం తెచ్చుకుంటారు. నాన్న వచ్చేసారు కాబట్టి నాన్న వస్తే సమస్య తీర్చుకుంటారు. మన పరిస్థితి, మన బాధాకరమైన పరిస్థితి అర్థం చేసుకుంటారు. కొంచెమంది తండ్రులు ఉంటారు కానీ వాళ్ళ కుటుంబాలకి ఏమీ ప్రయోజనం ఉండదు. కొంతమందికి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన పరలోకపు తండ్రిని మించిన తండ్రి మరొకరు లేరు. నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. తండ్రి ప్రవేశించగానే అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. సమస్య ఇక వాళ్ళది కాదు, సమస్య ఎవరిదంటే తండ్రిది. దాన్ని పరిష్కరించే శక్తి అతనికి ఉంది. ఎంతకన్నా గొప్ప ఉదాహరణ ఏమీ చెప్పలేనేమో అనుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మన ప్రతి సమస్యకు సరిపోయినవాడు. మన మొట్టమొదటి సమస్య ఏంటి అంటే దేవునితో అంటు కట్టబడి జీవించడం. ఈ లోక రక్తం, ఈ రక్తానికి సంబంధించిన కుటుంబంతో ఒక బంధం ఉంటుంది. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు, ఇంకా బంధువులు, చిన్నాన్నలో, పెదనాన్నలో, మేనమామలో, ఇట్లా ఒక బంధం. ఈ లోక రక్తానికి సంబంధించిన ఒక బంధం. ఆ బంధాన్ని బట్టి కొన్ని బాధ్యతలు మనకి ఉంటాయి. అయితే ఈ రక్తం కన్నా బహు శ్రేష్టమైన రక్తం యేసు రక్తం. అది పరిశుద్ధమైన రక్తం. అది నిత్యత్వానికి తీసుకొని వెళ్ళే రక్తం. అది పాప క్షమాపణ, మానవ జీవితానికి స్వేచ్ఛను, మనశ్శాంతిని ఇచ్చే రక్తం. హృదయ అంతరంగంలో ఉన్న అగాధాన్ని పూడ్చే రక్తం. ఈ రక్తం మన లోపల ఉన్న మానవ రక్తం ఈ లోకానికి ఎలా మనల్ని పరిమితం చేస్తుందో, యేసు రక్తం ద్వారా మనం కడగబడి యేసు రక్తం ద్వారా దేవునికి అంటుకట్టబడినప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ సత్యం చాలామంది అర్థం చేసుకోరు, చాలామంది గమనించరు. ఈ పరమ సత్యం మనకు అర్థమైతే మనం దేవునికి ఎంతగా సంబంధించిన వ్యక్తులమో ఆ విలువ మనకి అర్థమవుతుంది. అందుచేత చాలామంది మారు మనసు పొందుతారు కానీ మారు మనసుకు తగినట్లుగా జీవించరు. ఎవరైనా ప్రార్థన అవసరత తిట్టా ఉంటే వెంటనే అడుగుతాను, అమ్మ నువ్వు మారు మనసు పొందావా? చాలామంది మారు మనసు పొందాం, బాప్తిసం తీసేసుకున్నాం అంటారు.
మారు మనస్సు వేరు, బాప్తిసం వేరు. ఎప్పుడైతే దేవుడు నా పాపాలన్నీ క్షమించారు అన్న ఒక నిశ్చయత మనలో కలుగుతూ ఉందో, దానిని రుజువు చేయటానికి బాప్తిసం తీసుకుంటాం. అయితే మారు మనసు అంటే ఏంటో కూడా ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో పైకి అనే మాట కాదు. మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి నేను సంతోషపెట్టలేను అని గుర్తెరగడం, దేవుడు లేకుండా నేను జీవించలేను అనేది గుర్తెరగడం, దేవునికి చెందవలసిన జీవితం దేవునికి ఇవ్వడం, ఆయన రక్తంలో మన పాపాలను క్షమించమని అడగడం. దేవుడు మన పాపాలన్నీ క్షమించిన తరువాత ఆయన మనలో నివసించడానికి వస్తారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈ మాట అంత సామాన్యమైన మాట కాదండి. మనము దేవుని యొక్క పిల్లలం. ఆయన రక్తము ద్వారా దేవునికి మనం దత్తత చేయబడ్డాం. దేవుని పిల్లలము అంటే నిత్యత్వం మనది, నిత్య జీవం మనది, పరలోకం మనది. ఈ సత్యం చాలామంది గుర్తెరగరు. మారు మనసు పొందాము అనుకుంటారు, కానీ పొందకముందు ఎలా బ్రతికారో అలాంటి బ్రతికే బ్రతుకుతూ ఉంటారు. మనసులు మార్చుకోరు. కోపాలు, ద్వేషాలు, అహంకారం, చికాకు పడటం, రకరకాల పాపాలు హృదయంలో ఇంకనూ పరిపాలిస్తూనే ఉంటాయి. జీవితంలో మార్పు ఉండదు. అందుకే బైబిల్ చాలా స్పష్టమైన వార్నింగ్ ఇస్తూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 8వ వచనం, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఆ తర్వాత 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసుకు తగిన ఫలం, మారు మనసుకు తగిన జీవితం. ప్రతి వ్యక్తి కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, ఇది కంపల్సరీ. ఆ రీతిగా జీవించడానికి ప్రభువే మనకి సహాయం చేస్తారు. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తారు. ఎప్పుడైతే ప్రతి పాపాలకు మనం క్షమాపణ అడుగుతూ ఉంటామో, ఆ పాప నైజాన్ని దేవుడు తొలగించి, అది కూడా మనం అడగాలి. నాలో ఉన్న ఈ శరీరానుసారమైన మనస్సును తొలగించి ఆత్మానుసారమైన మనస్సు దయచేయమని అడగాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఇంకా కొంచెం క్రిందకు వస్తే 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. మారు మనసు పొందాము అని అనుకొని ఆ రీతిగా ఒక పరిశుద్ధమైన దేవునికి ఇంపైన జీవితాన్ని మనం జీవించలేనప్పుడు, ఇంట్లో పిల్లలు మాటలు వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే మీరేం చేస్తారు? చిన్నపిల్లలైతే వాళ్ళని కొట్టి మనం అదుపులోనికి తెస్తాం. కానీ పిల్లలు ఎదిగి యవనస్తులు అయిన తర్వాత మనం ఇంకా ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా కన్నీటి ప్రార్థన చేస్తూ వారిని దేవునికి వదిలిపెడతాం. మారు మనసు అనేది దేవునికి మనకి మధ్య ఒక ఖచ్చితమైన, ఒక వ్యక్తి మారు మనసు ద్వారా దేవునికి అంటుకట్టబడుతూ ఉంటారు. ఆయన మన తండ్రిగా మన ప్రతి పరిస్థితి అర్థం చేసుకొని ప్రతి పరిస్థితిలో కూడా మనకు ఒక విజయవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రభువుని మనల్ని ఐక్యపరిచేది పాప క్షమాపణ ద్వారా ఆయనతో ఐక్యమైన ఆ క్షణాలు. మారు మనసు పొందిన వ్యక్తి తన్ను తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపరుచుకోవాలి. ఐహికమైన వాటికి దూరంగా ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా జీవిస్తారు అనేది
పౌలు గారు చాలా స్పష్టంగా రాశారు. అలాంటి ఒక ఆత్మీయమైన వ్యక్తిగా మనం జీవించడానికి కంకణం కట్టుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. దేవుడు ఏం చేశారమ్మా అనగానే ఎన్నో శరీర విషయాలే చెప్తూ ఉంటారు. దేవుడు నాకు మనశ్శాంతి ఇచ్చారండి, దేవుడు నాకు పాపక్షమాపణ ఇచ్చారండి, దేవుడు నన్ను తన బిడ్డగా స్వీకరించారు, ఇంతకన్నా ఈ లోకంలో నాకు కావలసింది ఏదీ లేదు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయితే మనకొచ్చే బాధలు, కష్టాలు, కన్నీరు, వేదన, మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, వీటన్నిటి సంగతి ఏంటి? దేవుడు అనగానే ఈ సమస్యలన్నీ తీర్చాలని అనుకుంటున్నామే, మంచిదే, ఆయన తీరుస్తారు కూడా. కానీ ఎవరికి తీరుస్తారో కూడా మనకు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఆయన మాటకు లోబడి ఉంటారో, ఎవరు పరిశుద్ధంగా పవిత్రంగా మారుమనసు పొంది దేవుని బిడ్డలయ్యాము అనే ఒక నిశ్చయతతో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవచ్చు. చాలామంది తమ ప్రవర్తన గురించి ఆలోచించారు, తాము చేసిన తప్పుల గురించి ఆలోచించారు, తాము నడిచిన తప్పుడు నడవడికని గురించి ఆలోచించారు. కానీ ఒక సమస్య రాగానే ఇతరులను నిందించడానికి చూస్తూ ఉంటారు. ఈ సమస్య ఎందుకు నాకు వచ్చింది, ఇందులో నా యొక్క తప్పేంటి అని మనం ఆలోచించుకోవాలి. ఆ తరువాత దేవుని పాదాల మీద పడి ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యను దేవుడు తీరుస్తారు, లేక ఆ సమస్యను జయించే శక్తిని ఇస్తారు. ఆ సమస్య ద్వారా దేవుడు తాను నేర్పాలనుకున్న పాఠాలన్నీ నేర్పుతారు, మనల్ని తగ్గిస్తారు, మనలో ఉన్న అతిశయాలు తొలగిస్తారు, మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తారు. ఒక సమస్య రాగానే ఈ సమస్యలో దేవుడు నాకు నేర్పేదేంటి అనేది ఆలోచించుకోవాలి. ఇందాక మనం చదివిన వచనం, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా, నా మనసు ఎలాంటిది, ఇది శరీరానుసారమైన మనసా లేక ఆత్మానుసారమైన మనసా, నా లోపల ఉన్నది ఏ మనస్సు అని ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం శరీర విషయాల మీద మాత్రమే మనసు కేంద్రీకరిస్తూ మన ఆత్మీయమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్తామో మీరే చెప్పగలరు. శరీర విషయాలు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. 7వ వచనం, మళ్ళా 6వ వచనాన్ని కూడా చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీర్లు, అనారోగ్యాలు నాకు ఏమీ తెలియనివి కాదండి. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఏ పాఠం నేర్పుతారు, దేవుడు నన్ను ఇంకా ఏ విషయానికి సరిచేస్తారు అనే ఒక నిశ్చయతతో మనం దేవుణ్ణి సమీపించాలి. దేవుడు ఎప్పుడు కూడా మన సమస్యలు, బాధల్లో కుళ్ళిపోవాలని ఆయన కోరుకోరు, కృంగిపోవాలని కోరుకోరు. మనకు సమస్య రాగానే ముందు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ సమస్య దేవుడు నా జీవితంలోకి ఎందుకు అనుమతిచ్చారని పరీక్షించుకుంటూ ఆ సమస్యను జయించే శక్తి దేవుని దగ్గరే ఉంటుంది. ఆ సమస్యను ఆత్మీయంగా మనం ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు. ఇందాక మనం ఇంకొక రెఫరెన్స్ కూడా చదివాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది. శరీరానుసారులు త్రోసివేయబడతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారంట? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును,
సమాధానమునైనది. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారులు ఏ పరిస్థితిలో అయినా సమాధానంగా, ధైర్యంగా దేవుని శక్తితో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధపడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఎందుకు ఈ మాట పౌలు గారు రాశారు? హవ్వ తినవద్దు అన్న పండు తిన్నాక, ఆదాము ఆమెతో ఏకీభవించి ఆ పండు తిన్నాక, ప్రతి మానవుడు కూడా శరీరానుసారమైన వ్యక్తిగానే ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు. కాబట్టి శరీరానుసారులు దేవునికి వ్యతిరేకులు. అది దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞను ఏమాత్రం పాటించదు. మారు మనసు పొందాము అని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే ఆ మనసు దేవునికి విరోధమైన మనసు. భయపడాలి మనం. దేవునికి విరోధమైన మనసు నాలో ఉందేమో అని ఎవరికి వారం పరీక్ష చేసుకోవాలి. ఆత్మానుసారులు మాత్రమే దేవుని గురించి ఆలోచిస్తూ దేవునిలో ఎదుగుతూ నిత్యత్వం కొరకు సిద్ధపడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. గమనించండి, రోమాపత్రిక రోమాలో ఉన్న ప్రియులైన విశ్వాసులందరికీ రాస్తూ ఉన్నారు. ఈ మాటలు మనందరికీ కూడా చెందుతాయి. దేవుణ్ణి నమ్మామని చెప్పే ప్రతి ఒక్కరూ లోకానికి అతీతంగా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మారు మనసు పొందామన్న వాళ్ళు కూడా లోకస్తుల్లాగానే బ్రతుకుతారు, లోకస్తుల్లాగా మాట్లాడతారు, లోకస్తుల్లాగా వస్త్రధారణ చేస్తారు, లోకులకు వారికి ఏది తీసిపోమన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం లోకానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి రుణస్థులం కాదు. మనం ఆత్మకు చెందినవారం, పరలోకానికి చెందినవారం, దేవునికి చెందినవారం. ఆ రీతిగా దేవునికి మాత్రమే చెందిన వ్యక్తులుగా ఉండాలి అంటే ఆత్మచేత శరీర క్రియలు చంపుతూ ఉండాలి. దేవుడిచ్చిన ఆత్మచేత, దేవుడిచ్చిన వాక్యాన్ని మన హృదయాల్లో జీర్ణించుకుంటూ ఈ లోకంలో ఉన్న ప్రతి అలవాట్లను, ఈ లోకానికి సంబంధించిన ప్రతి వేడుక, ప్రతి ఇష్టాన్ని కూడా చంపుకుంటూ ఉండాలి. అలాంటి జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలు. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న అవినీతి, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే, లేక జీవితంలో చెలరేగే ఎన్నో కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు తీరాలి అంటే ముందు మన వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఒక నావను లంగర్ వేసి నదిలోనో సముద్రంలో దానిని స్థిరపరిచినప్పుడే అది కదలకుండా ఉండగలదు. లేకపోతే దాని ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది జీవితాలు లోకానికి పరిమితి అవుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటారు. దానికి దేవుడు కాదండి, దేవునితో ఒక బంధం మనం ఏర్పరచుకోవాలి. దేవుని యొక్క రక్తం ద్వారా ఆ బంధం, ఆ శాశ్వతమైన నిత్య జీవం కొరకైన బంధంతో, దేవుని యొక్క వాక్యంతో మనం ఆయనలో స్థిరమైన పునాది వేసుకోవాలి. ఇదే బండ మీద వేయబడే పునాది అన్నారు. ఆ పునాది ఏంటో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి. దేవునిలో వేయబడిన పునాది కలిగిన జీవితాలు ఎలాంటి పరిస్థితి వచ్చినా నా తండ్రి నాకున్నారు, నా తండ్రి నా ప్రతి పరిస్థితి చక్కచేస్తారు, నన్ను తన జీవంతో నింపుతారు, తన శక్తితో నన్ను నింపుతారు అనే ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కోగలం. ఆ రీతిగా ఎదుర్కొని దేవుని కొరకు మానవుల మధ్య
ఒక విజయవంతమైన సవాలుతో కూడిన జీవితం జీవించడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మీలో మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధైర్యం కొరకు, మీ సిలువ రక్తం ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించినందుకు వందనాలు. కేవలం ఈ లోకం కొరకు కాకుండా నిత్యత్వం కొరకు ఒక ఆత్మనిచ్చి మమ్మల్ని పుట్టించుకున్న ప్రభువా, ఆ నిత్య జీవాన్ని గూర్చిన చింత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మారు మనసు పొందాము అనుకున్న వాళ్ళు ఒక నిశ్చలమైన నిత్యత్వానికి మీకు సంబంధించిన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఈ భయంకరమైన దినాల్లో ఇంతవరకు మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయండి. మీతో అంటుకట్టబడాలన్న ఆ విలువ వారికి నేర్పించమని చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాలు వినే ప్రతి వ్యక్తి కూడా మీకు చెందిన వ్యక్తిగా, మీలో స్థిరపరచబడిన వ్యక్తిగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునిలో ఒక స్థిరమైన పునాది, తండ్రి బిడ్డల అనుభవంతో ఒక విజయవంతమైన జీవితం మీరు జీవించాలని కోరి ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడైండును గాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.